ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన ప్రేమ హుందాతనం మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. కేసీఆర్ దగ్గరకు సీఎం రేవంత్ వచ్చినప్పుడు సభ్యులందరూ నిల్చున్నా కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మాత్రం వారి సీట్లలోనే కూర్చున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు ఉన్న సంస్కారం కేటీఆర్ కు లేదన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. వారి యొక్క హుందాతనాన్ని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని తెలిసిన వ్యక్తిగా, మానవతా మూర్తిగా, అందరినీ గౌరవించే వ్యక్తిగా మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి ఈ హుందాతనమైనటువంటి రాజకీయానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటాయి. కనీస మర్యాద లేకుండా కుర్చీల్లో కూర్చొని గౌరవప్రదమైన వ్యవస్థలో గౌరవప్రదంగా మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అహంకార భరితమైన వ్యవహారాలు చేసినటువంటి ఈ అజ్ఞాన ఎమ్మెల్యేలు, అహంకారపు ఎమ్మెల్యేలు మీరు భవిష్యత్తులో మరొకసారి శాసనసభకు రాకుండా తెలంగాణ ప్రజలు నేడు నిర్ణయించుకున్నారు. కేటీఆర్ని గాని కౌశిక్ రెడ్డి గాని మరొకసారి శాసనసభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో రానివ్వకుండా వారు చేసినటువంటి ఈ చిల్లర పనికి కూడా తెలంగాణ ప్రజలు చీచి అంటున్నారు. కాబట్టి అలాంటి అజ్ఞానపు శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, మిమ్మల్ని మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారు, గమనించారు. రేపు మీ ఇద్దరిని ప్రత్యేక సమాధిలో బొందబెట్టడం ఖాయం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో గౌరవించి తన ఆరోగ్యాన్ని, తన వయసును గౌరవించినటువంటి సందర్భంలో తనయుడు కేటీఆర్ పక్కనే ఉండి కుర్చీలో కూర్చోవడం అంటే తన అహంకారానికి నిదర్శనం కూడా మనం కోరాలి. ఎందుకంటే నిత్యం విలువల గురించి మాట్లాడే కేటీఆర్ కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చి పలకరిస్తే అయ్యకున్న సంస్కారం కొడుకు లేకపోయానే దానికి ఇది చాలా సిగ్గుచేటని కూడా కోరుతున్నాం. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక వినయాన్ని, తన క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతా ఉన్నాను. ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షం లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క రాజకీయ విలువలకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవం ఒక గొప్ప నిదర్శనంగా మనం భావించాలి. ఇప్పటికైనా తన కేటీఆర్ అహంకారాన్ని, తన పద్ధతి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రాజకీయ విలువలను, మానవ విలువల్ని కాపాడుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుందని అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మేము భావించాలి.